నా మోనాలిసాని మిస్ అయినట్టేనా? ఇప్పుడు ఎలా రా కుంభమేళకి వెళ్ళేది? మా అన్నగాడు ఒక్క రూపాయి కూడా ఈయనంటున్నాడేంట్రా? అవును అవినాష్, మీ అన్నయ్య ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. వినేసిందా? డబ్బులు దేనికి అవినాష్? కుంభమేళ జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళి పుణ్యస్నానం చేద్దాం అనుకున్నాము. కానీ మా అన్న 2000 3000 ఇస్తాను, దాంతో జనరల్ వెళ్ళేసి వచ్చింది అంటున్నాడు. జనరల్లో ఎలా వెళ్తాము వదిన? పోనీ ఫ్లైట్లో వెళ్ళండి. స్లీపర్ క్లాస్కే డబ్బులు ఇవ్వట్లేదు, ఇంకా ఫ్లైట్ అంటే. నా దగ్గర కూడా డబ్బులు లేవు, కానీ మీ అన్నయ్య ఇచ్చిన 50,000. ఆ 50,000 మా ఇద్దరికి సరిపోతాయి వదిన. ఇద్దరు అంటున్నారు అంటే వీడు కూడా వస్తున్నాడా? వీడికైతే నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను. అక్కడ పుణ్యస్నానం చేశాక మన ఇంటికి రావడం మానేస్తాడంట. అయితే ఇస్తాలే. ఆ, అసలు మీ అన్నయ్యకి బుద్ధి లేదు తెలుసా? ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తారా? ఏం మనిషి. వర్స్ట్ బిహేవియర్. అసలే 144 సంవత్సరాలకు వచ్చే కుంభమేళ ఇది, వెళ్తే ఎంత పుణ్యం. 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందా? అయితే ఆ పుణ్యస్నానాలు నేను కూడా చేసుకుంటాను అవినాష్, నేను కూడా వస్తాను. వద్దుదినా, అక్కడ జనాలు గుంపు, లేడీస్ కి ఇబ్బంది అవుతుంది. కావాలంటే వచ్చేటప్పుడు ఒక డ్రమ్ముడు గంగాజలం తెస్తా, ఇక్కడే మునుగుదురు గాని. అంతే అంటావా? సరే అయితే నేను వెళ్ళి డబ్బులు అరేంజ్ చేస్తాను. ఓకే వదిన. మా వదిన దేవతరా. అవునరా, అమ్మాయిని ఎలా పట్టుకునేది? నేనున్నా కదరా, ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేసి ఎలాగోలా సెట్ చేస్తా. సూపర్ రా.